హాయ్ అండి, ఈరోజు నేను ఎగ్ సేమియా చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దానిలోకి వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత 2 గ్లాసులు సేమియా వేసుకోవాలండి. సేమియా వేసుకుని కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి సేమియా ఏమీ ముద్దలాగా అంటుకోదండి, ఎందుకంటే దీనిలో మంచి నూనె వేసాం కాబట్టి. ఒక 10 నిమిషాలకి మంచిగా ఉడికిపోద్ది. మరీ ఎక్కువగా కూడా ఉడకకూడదండి. మనం చేతితో సేమియా పట్టుకున్నప్పుడు 2 ముక్కలుగా అయిపోవాలి, అంతే తప్ప ఎక్కువ ఉడకకూడదు. దీన్ని ఒక జాలీలోకి వేసేసుకుని వాటర్ అంతా ఉంచేసుకుని చన్నీళ్ళు పోసేసుకోవాలండి. పోసుకుని అవి కూడా ఉంచేసేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఆరబెట్టుకోవాలి. మనం అదే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీ ఇష్టానికి సరిపడా ఎగ్స్, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 గుడ్లను పగలగొట్టేసుకుని వేసుకుంటున్నానండి. ఈ గుడ్లు వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఎక్కడ మాడిపోకూడదండి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కారం కంటే మిరియాల పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు మెత్తగా పొడిలాగా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేలోపు దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి ఎగ్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. నార్మల్గా దీనిలో లాస్ట్లో దించే ముందు కొంచెం మిరియాల పొడి వేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పైన తొక్క తీసేసి ఇంచు అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఈ అల్లము వెల్లుల్లి ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయితే తినేటప్పుడు పంట కింద చాలా టేస్ట్గా ఉంటాయి. ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకుని వేసుకున్నానండి. దీనిలోకి కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి. క్యారెట్, బీన్స్ వేగడానికి టైం పడుతుంది కాబట్టి అవి ముందు ఫ్రై చేసుకుని తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. మనకి క్యాప్సికమ్ త్వరగానే ఫ్రై అయిపోద్ది. ఇవి వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది నార్మల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్లోకి తినొచ్చు, మార్నింగ్ టిఫిన్లోకి కూడా తినొచ్చండి. ఎప్పుడైనా పిల్లలు న్యూడిల్స్ అని అడిగితే ఈ విధంగా చేసి పెట్టండి. న్యూడిల్స్ కంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఉడికించుకుని చల్లారి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకోవాలండి. సేమియా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సేమియా వేసాక అడుగంటదండి. సేమియా అలా అని సేమియా ముద్దలాగా కూడా అవ్వదు, చక్కగా పొడి పొడిగా అయిపోద్ది. దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో. దీనిలో నేను అడిషనల్గా ఏమీ వేయలేదండి, సోయా సాస్ కానీ ఏమీ వేయలేదు. అయినా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ఇది పెట్టొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అడుగు కూడా అంటదు. దీనిలో కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి సేమియాలు పొడి పొడిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉన్నాయి. అలా అడుగంటకూడదు. ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం దీనిలో కారం కానీ పసుపు కానీ ఏమీ వేయకూడదండి. మిరియాల పొడి స్పైసీ సరిపోతుంది. ఒకసారి కలిపేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఎగ్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియా చాలా పొడి పొడిగా వస్తుందండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దాన్ని బట్టి క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ సేమియా రెడీ. డిష్ అవుట్ చేసుకుంటున్నాను. మనకి ఎక్కడ సేమియా విరగడం కానీ ముద్దవడం కానీ ఏమీ ఉండదండి. చక్కగా
బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం లేనప్పుడు ఈ విధంగా చేసేసుకుని లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిష్ అవుట్ చేసుకోవడం అండి. థ్యాంక్ యూ.